వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బజ్జీలు చేసి చూపిస్తున్నాను. చూడండి, 3 రకాలు బజ్జీలు అన్నమాట, ఒకే పిండితోటి ఒకే మసాలా లాగా. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అంతా ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా, 1 by 1 అవే 3 రకాలు అన్నమాట. ఇప్పుడు చేసే విధానం, ముందుగా బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు, సాల్ట్, సోడా, వాము వేసుకొని నీళ్ళు కొన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ కలిసేటట్టు అట్లా కలుపుకున్నాక శనగపిండి వేసుకోవాలి. ముందు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అట్లా కలుపుకుంటూ మళ్ళీ మరి కొంచెం శనగపిండి తీసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. అంత అట్లా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 రకాల బజ్జీలు అని చెప్పాను కదా. ఫస్ట్ది మిర్చి బజ్జీ. ఈ కొంచెం చిన్న మిరపకాయలు కదా, కారం ఎక్కువ ఉంటాయి అనేసి నేను ఇత్తనాలు తీసేస్తాను. బజ్జీ మిరపకాయలు అయితే ఇత్తనాలు తీసే అవసరమే ఉండదు. అవన్నీ అట్లా చీల్చుకొని దాంట్లో ఇత్తనాలు తీసేయాలి. అన్నట్లు ఇత్తనాలు తీసేసుకొని మిగతాయి కూడా అట్లా తీసుకొని, అంటే పిల్లలు తినేది కదా, కారం ఎక్కువ ఉంటుందని నేను అట్లా చేసి చూపిస్తున్నాను. అందులో కొంచెం ఉప్పు, వాము కలిపి ఆ మధ్యలో పెడితే ఏంటంటే ఆ కారం అనేది తక్కువ ఉంటుంది, సాల్ట్ తగలడం వల్ల. అవి అట్లా కొంచెం వేసుకొని అట్లా మధ్యలో పూసినట్టని. దీంట్లోనే మసాలాలు కూడా చేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం మిక్స్ చేసి అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను అప్పటికప్పుడు అనుకొని చేసింది కాబట్టి అట్లా. ఇప్పుడు పన్నీర్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే పన్నీర్ కొంచెమే ఉన్నది, దాన్ని ఏం చేయాలా అనుకొని ఇలా బజ్జీలు చేసి ఫ్రెండ్ని అడిగితే ఫ్రెండ్ ఇలా సజెషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆలుగడ్డ కూడా సేమ్ ప్రాసెస్లో ఇట్లా తొక్కు తీసుకొని దాన్ని అట్లా తురుముకున్నామంటే మనకి అట్లా సన్నగా స్లైస్లు వస్తాయి. ఇప్పుడు అవి నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా చాకుతో కూడా కట్ చేస్తే కొంచెం లావుగా వస్తాయి. ఆ విధంగా అవి కూడా కట్ చేసి చూపిస్తున్నాను. అవి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి, నల్లగా అవ్వకుండా. మిగతా ఆలు అంతా కూడా అట్లే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకున్నాక నీళ్ళల్లో ఇప్పుడు మనం తీసుకున్న 3 రకాల బజ్జీ అని చెప్పాను కదా, 1 మిర్చి బజ్జీ, 2 పన్నీరు, 3 ఆలు. ఆ పిండితోటే, పిండి ఏం చేంజ్ చేసేది లేదు. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకుని పిండిని ఒక్కసారి కలుపుకొని, ఈ టంటెల్లో కారం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. అంటే మిరపకాయల కారం ఆల్రెడీ తీసేసాను. పన్నీర్లో, ఆలులో మసాలా కావాలి కాబట్టి స్పైసీగా కొంచెం కారం వేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పన్నీర్ని అలా స్టఫ్ చేసుకొని ముంచి అలా ఆయిల్లో వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్నాక మిగతా పన్నీర్ అంతా అట్లే ముంచడం, బజ్జీలాగా వేసుకోవడమే. వేసుకున్నాక అంతా అట్లా కలుపుకొని కొంచెం మీడియంలో కాల్చుకుంటే ఏంటంటే లోపల వరకు ఉడికి మనకు బాగా వస్తాయి బజ్జీలు. కలర్ ఒకే కలరు, ఈక్వల్ కలర్ అన్నమాట. అట్లా కలుపుకుంటూ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అన్నమాట. అట్లా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు మిర్చి బజ్జీలు సేమ్ ప్రాసెస్లో మిరపకాయ అట్టు ముంచి ఒక సైడ్ కనుక్కొని మిర్చి పైకి కనిపించేటట్టు అట్లా అన్నామంటే మిర్చి బాగా ఫ్రై అవుతుంది, పిండి బాగా ఉడుకుతుంది అన్నమాట. అన్నీ అట్లా తిప్పుకొని బజ్జీలు అన్నీ అట్టు వేసినాక తిప్పుకొని అటు సైడ్ ఇటు సైడ్ కలిసేటట్టు కలుపుకొని ఈక్వల్గా ఉడికేటట్టు కలుపుకోవాలన్నమాట. అవి కూడా అట్లా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
ప్లేట్లోకి తీసుకొని మిగతా ఆలు బజ్జీ అని చెప్పాను కదా, అవి కూడా ఆ పిండిలోనే అట్లా ముంచి కవర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అవి కూడా అట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు దీంట్లోనే అరటికాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఇంక మన ఇష్టం, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా ఆలు కూడా ఉడికినాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చూశారు కదా, ఒకే పిండితోటి 3 రకాల వంటలు రెడీ. ఇప్పుడు ఇక్కడ నేను సాస్ తోటి సర్వ్ చేశాను. ఇంక మీకు గ్రీన్ చట్నీ, మామూలు వైట్ చట్నీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు అనుకొని చేసినవి కాబట్టి సాస్ తోటి సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చాను. స్నాక్స్ లాగా తిన్నారు. ప్లస్ వాతావరణం కూడా చల్లంగా ఉన్నది. అలా అయిపోయింది ఈరోజు స్నాక్స్. ఇదే విధంగా మీరు కూడా ఒకే పిండితోటి ఎన్ని రకాల బజ్జీలు వేయొచ్చో కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి. క్యాప్సికమ్ బజ్జీ చేయొచ్చు, టమాటా బజ్జీ చేయొచ్చు. అవన్నీ నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.